ప్రభుకు స్తోత్రములు. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి మరి యొక్క దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించిన విధానంలో ఆయన సన్నిధానానికి చేరువచ్చాం. ఆయన యొక్క వాక్యం వినడానికి మన యొక్క మనసును సిద్ధపరచుకొని సంతోషంతో వాక్యాన్ని వినడానికి, వాక్యం మన హృదయంలో ఫలించి తద్వారా దేవుడు అనుగ్రహించే సత్కార్యాల్లో పాల్గొని దేవుని మహిమ కలుగునట్లుగా మనము రాత్రికాల సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం, అపోస్తుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన వద్ద నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందుట వాడాయనని చెప్పినవాడు ఈయన అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. మరి ఒక వచన భాగము తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం తర్వాత 15వ వచనం చదువు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చాలు. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. చాలు చాలు చాలు. కింద ఫుట్ వర్డ్స్లో ఏమనుంది? సరిగా విభజించువానిగాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. వాక్య సార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి వాక్య ప్రార్థనలో ఏకీభించవలసిందిగా ప్రార్థన మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగలైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలంతో కాచి రక్షించి మరొక దినాన్నిచ్చి సాయంకాల సమయం నాయన వాక్య ధ్యాన కూడిక అందు మమ్మల్ని అందరిని చేర్చి ప్రభా, నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క సహవాసములో నీ యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహించిన దినాలను బట్టి నీకు స్తోత్రములు. మేము దినములకు పైన ఉన్నవారము నాయన. మరి మా యొక్క పౌరస్థితి పరలోక రాజ్యం అందు ఉన్నది కనుకనే మేము మా యొక్క మనసును పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద ఉంచకుండా అక్కడ జీవం ఉన్నది, ఆ జీవము మీరే గనక జీవమైన క్రీస్తును నాయన మరి మేము మర్మముగా బయలుపరచబడు సంగతుల ఆత్మ సహాయంతో పొంది దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని హృదయాలు ఆదరింపబడి నాయన మరి అటు గ్రహింపు యొక్క సకలైశ్వర్యాన్ని అనుభవించడానికి మీరు కృప చూపించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనమని, ప్రతి ఒక్కరి హృదయాలు నాయన మరి వాక్యం వైపు తిరగడానికి, నాయన మరి సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి నాయన మరి మీరు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నామని, కూడికలో మీరు ఉండమని చెప్పబో నీ దాసుని నాయన సిలువ చాటును మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా విడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం గత వారం వాక్యధ్యాన కూడికలో ఇదే వచ్చిన భాగాల్ని
యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 17 వరకు చదువుకున్నాం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా మన యొద్ద నివసిస్తుంది. ఆయన ఎవరు అంటే ఆయన ద్వారా ఏమి కలిగిందంటే కృపాసత్యాన్ని ఆయన ద్వారా కలిగిందని, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిందని మనము తెలుసుకుంటూ ధర్మశాస్త్రానికి కృపకి ఉన్న వ్యత్యాసాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేశాం. అవన్నీ మీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే వాక్యం మనకి చక్కగా అర్థమవుతుంది ప్రియులారా. అయినా పోయినసారి మనం ఏమేమి ధ్యానించామనేది పాయింట్ వైజ్గా త్వరగా చెప్పి తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం ప్రియులారా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందని చెప్పాం? మోషే ద్వారా అనుగ్రహింపబడింది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేనికి బలం అని చెప్పుకున్నాం? ధర్మశాస్త్రం దేనికి బలం? దేనికి బలం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో ధర్మశాస్త్రం పాపానికి బలం అని చెప్పాం. అయితే ధర్మశాస్త్రం ఏమి కాదని చెప్తే విశ్వాస సంబంధమైనది కాదని చెప్పాం ప్రియులారా. ధర్మశాస్త్రం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో విశ్వాసం మూలమైనది కాదేదో అది పాపం అన్నాం. అట్లని చెప్పేసి ధర్మశాస్త్రం ఈజ్వల్ పాపం అంటామా అంటే అలా రాదు అని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రము వాస్తవంగా 12వ వచనము 14వ వచనంలో గమనించినట్లయితే అది ఆత్మ సంబంధమైనదే, దానివల్ల ప్రయోజనం కలిగే విషయాలే. కానీ ఆ ధర్మశాస్త్రము శరీరంతో ఆచరించేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారం శరీరంతో ఆచరించేది గనక మానవుడు శరీరంతో నీతిని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం 20వ వచనంలో మనలో నివసించున్న పాపము దాన్ని ఏం చేయలేకపోతుంది? ఆజ్ఞను నెరవేర్చలేకపోతుంది. తద్వారా మానవుడు ఏమైపోతున్నాడంటే నోరు మూయబడిన వాడిగా అయిపోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నోరు మూసేస్తుంది. అదే కృప మన నోరుని ఒప్పింపజేస్తుంది ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రము వల్ల నీతి కలుగుతుందా అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదని అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం నీతిమంతుడు నియమింపబడలేదని చెప్పేసి మనం తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వాడినట్లయితే అది ప్రయోజనకరమే. కానీ మనం ధర్మానుకూలంగా వాడడానికి మానవుడు నివసించే పాపము అనే శరీరంతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆజ్ఞలు శరీరంతో ఆచరించాలి. కాబట్టి శరీరంతో ఆచరించే విషయంలో మానవుడు విఫలమైపోతున్నాడు. తద్వారా చేయగోరి మేలు చేయక చేయగోరి కీడే చేస్తున్నాడు. పాపము అతన్ని ఏలుతూ వస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఉగ్రతను పుట్టిస్తుంది. మానవుడు నీతిమంతుడు కాదు కదుగా, తద్వారా ఏమవుతున్నాడు? దేవుని యొక్క ఉగ్రతకి పాలవుతున్నాడు ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం క్షమించండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రము అంటే ఖచ్చితంగా
పాపము మనిషి చేయవలసి వస్తుంది. పాపం చేస్తున్నాడంటే పాపం వలన వచ్చు జీతం మరణం, అంటే అది శిక్షా విధికి కారణమవుతుంది అన్నమాట. శిక్ష ఎప్పుడైతే కారణమవుతుందో ఆటోమేటిక్గా శిక్షకి విధించడానికి మనిషి రూపింపబడుతున్నాడని అంటే ఆటోమేటిక్గా దేవుని నుంచి వచ్చేది ఉగ్రతే ప్రియులారా. వాళ్ళు చేస్తామన్నారు గనక వాళ్ళు చేయడానికి రెడీ అయినప్పుడు దేవుడు శరీరంతో ఆచరించే ఆజ్ఞలు అవి దేవుడు అనుగ్రహించాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చేయగోలు మీరు చేయకూడని కీర్నే చేస్తున్నారు. వాళ్ళు ఆ నీతికారణమైన నియమాన్ని వాళ్ళు విశ్వాసం ద్వారా వెంటాల్సింది పోయి స్వనీతిని ఆధారం చేసుకొని క్రియల మూలంగా వెంటాడారు కాబట్టి వాళ్ళు ఆ నీతిని అందుకోలేకపోయారు. కానీ మనకి దేవుడు అంటే వాళ్ళు నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ కృప ఏం చేసిందంటే మనల్ని నీతిమంతులుగా చేసి జీవించమని. ధర్మశాస్త్రం ద్వారా నీతిని పొందుకొని వాళ్ళు జీవించాలనుకున్నారు అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు. కానీ కృపలో ప్రవేశపెట్టబడిన ప్రతి ఒక్క విశ్వాసి ముందు నీతిమంతునిగా చేసి తర్వాత దేవుడు జీవించమన్నాడు. విశ్వాస మూలముగా మానవుని నీతిమంతునిగా చేసి ఆ కృప ద్వారా వచ్చిన నీతి ద్వారా కృప మానవుని జీవింపజేస్తుంది ప్రియులారా. అది ఎంత గొప్ప ధన్యకరమో మనం ఆలోచించాలి. కాబట్టి ధర్మశాస్త్రము అపవాది యొక్క ఆయుధం అని కూడా చెప్పుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల్లో అది మనకి రుణపత్రముగా ఉంటుండగా అది సిలువకి మేకులతో కొట్టి ఆ రుణపత్రాన్ని తీసివేశాడు. అంటే మనల్ని ఏం చేశాడు? ధర్మశాస్త్రం నుంచి విడుదల దయచేశాడు. ధర్మశాస్త్రంలో నుంచి మృతులుగా దయచేశాడు. అంటే మనం ధర్మశాస్త్రానికి లోను కాకుండా దేవుడు మనల్ని సపరేట్ చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము నీతిమంతునికి నియమింపలేదు. మనం ఎవరం? కృప ద్వారా నీతిమంతులం, విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యామని అంటే నీతిమంతుడికి ఇంకా ధర్మశాస్త్రం అవసరమేముంది? కాబట్టి ఆ వచనాలనే ధర్మశాస్త్రం ద్వారా నీతి కలగదని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చెబుతూ అదే జీవం. ఇప్పుడు మానవుడు నీతిమంతుడయ్యాక జీవం కలిగి ఉండాలి. మరి జీవం కలిగిన వాడుగా ఉండాలంటే ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా మరలా మనం జీవించుదామని ట్రై చేస్తుండడం అనేది అదే మనం మళ్ళీ స్వాతంత్రంలోకి వచ్చిన తర్వాత మరలా ఏం చేస్తున్నాం? దాస్యమైన కాడి కిందకి వెళ్ళటం అవుతుంది. అదే గలతీయులకు రాసిన పత్రికలో దానిని ఏమంటున్నాడనంటే 5వ అధ్యాయం 9వ వచనంలో వచ్చేసరికి ఆ ధర్మశాస్త్ర బోధన ఏమన్నాం? పులిపిండి అన్నాం ప్రియులారు. మరి ఆ పులిపిండి వాస్తవంగా దేవుడు నియమించిన నియమం కాదు, దేవుడు అనుగ్రహించిన బోధ కాదు ప్రియులారు. ఎందుకు ఆ ధర్మశాస్త్ర బోధని సంఘాల్లో కానీ తర్వాత కానీ ప్రవేశపెట్టబడుతుందనంటే ఎప్పుడైనా సరే సాతానుడు ఏం చేస్తాడంటే ఒక టార్గెట్ని ఎంచుకుంటాడు. ఆ టార్గెట్ ఇతను నెరవేర్చకపోతే తర్వాత ఏం టార్గెట్ ఉన్నదని అన్వేషిస్తూ ఉంటాడు. ఆదాము అవ్వల్ని ఏం చేశాడు? వాళ్ళని పాపం ప్రేరేపించేలాగా పాపం చేశారు. పాపం నుంచి వాళ్ళని దేవుడు మరలా ఒక విముక్తి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ తర్వాత జీవించే విధానాన్ని మరలా ఏం చేశాడు? స్వనీతి ద్వారా జీవించమని మానవుడిని ఏం చేస్తున్నాడంటే అలనాడు మొదలుకొని ఇప్పటి వరకు కూడా విశ్వాసులైన మనను కూడా మనము ఏదైతే స్థిరమైన పునాది, ఇప్పుడు మనం తిమోతి రాసిన 2వ పత్రికలో మనం ఏదైతే చదువుకున్నామో 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ స్థిరమైన పునాదిని మీద మానవుడు అంటే విశ్వాసి కట్టబడకుండా ఆ ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసాన్ని తెలుసుకోకుండా చేసి ధర్మశాస్త్రం మళ్ళీ కాడి కింద తీసుకువెళ్ళి ఆ పులిపిండి ద్వారా మానవుడిని ఏం చేస్తున్నాడంటే విశ్వాసిని ట్రబుల్లో గురి చేస్తున్నాడు. అంటే వాస్తవమైన జీవం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న వాస్తవంగా ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది. మరి నీతి ద్వారా జీవాన్ని పొందే మా విశ్వాసి ధర్మశాస్త్రం మూలంగా ఎలా జీవాన్ని పొందుకోగలడన్న అవివేకాన్ని దాన్నే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. అంటే మనం ఒక విశ్వాస జీవితంలో అవివేకం ఎప్పుడు కలుగుతుందని అంటే దాస్యమైన కాడి కింద మళ్ళీ వెళ్ళడం ద్వారానే. అది ఎలా తెలుస్తుందనంటే ఇప్పుడు మనం చెప్పబోయే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనకు ఆ పరిస్థితిని దేవుడు మనకి వివరించే సహాయం చేస్తాడు ప్రియులారా. మరొకసారి చదవండి
తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19 తర్వాత 15. అయినను పునాది అనేది ఎప్పుడైనా నిలకడగా ఉంటుందా? అది ఎలా పడితే అలాగా మూవ్ అవుతూ ఉంటుందా? లేకపోతే పడిపోవడం అంటూ జరుగుతూ ఉంటుందా? ప్రియులారా చెప్పండి. పునాది ఎప్పుడు నిలకడగానే ఉంటుంది, కానీ పునాది మీద రాయి సరిగా కట్టబడుతుందా లేదనేది మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆ రాయి అనేది ఏదైతే సరిగా ఆ కట్టడము లేకపోతే అది ఇల్లు ఏదైతే సరిగా మనం నిర్మించుకోలేకపోతామో ఆ స్థిరమైన పునాది, అదే గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు. మన విశ్వాసం ద్వారా స్థిరమైన పునాది వేసుకున్నాం. అదే విశ్వాసం ద్వారా కాకుండా ధర్మశాస్త్రం మూలముగా అయితే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇల్లు కట్టబడదు ప్రియులారు. కాబట్టి మనము ఆ స్థిరమైన పునాది పైన ఏమన్నాడంటే సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగానే అని అక్కడ తిమోతికి చెప్తున్నాడు. కానీ సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి ప్రియులారు. దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన యొద్ద నివసిస్తున్నాడు. ఆయన ద్వారా మనకేం కలుగుతున్నాయి? కృపా సత్యములు కలుగుతుండగా ఆ సత్యాన్ని మనం ఏమని చెప్పాము గత వారం? సత్యవాక్యం సువార్త సత్యం, లేదా సత్యాన్ని అనుసరించేవారు సువార్త సత్యం ద్వారానే జీవిస్తారని, ఆ సువార్త సత్యాన్ని క్రీస్తు బోధ అంటాను. అవును కదా? పులియని పిండిని మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలోను మనం గమనించగలవారం ప్రియులారా. వాస్తవంగా మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఏమనంటే దేవుని సత్యవాక్యానికి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని జోడించి ఏం చేస్తున్నారంటే సత్యాన్ని అసత్యంగా బోధిస్తున్నారు. తద్వారా క్రొత్త యేసుని, వేరొక యేసుని సంఘంలో ప్రవేశపెడుతున్నారు ప్రియులారా. అంటే ఏదైతే ధర్మశాస్త్ర బోధని కలుపుతున్నారో ఆటోమేటిక్గా యేసు మనకి ఎలాగా సత్యముగా ప్రదర్శించబడాల్సింది, లేకపోతే సిలువ వేయబడిన వాడిగా ప్రదర్శించాల్సిన ప్రదర్శన పోయి ఏమవుతుంది? భిన్నమైన వేరొక యేసుని తీసుకొచ్చి బోధించే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి విషయాన్ని కూడా మనం ఇది నిజమైన బోధ కాదా అని తెలుసుకోవాలంటే ఏం జ్ఞానం ఉండాలి? ముందు స్థిరమైన పునాది ఉండాలి. ముందు మనం విశ్వాసమైన జీవితంలో ముందుకు సాగుతున్నందుకు దేవుని శక్తి చేత కాపాడబడుతున్నామని గ్రహింపు ఉండాలి. దాన్నే స్థిరమైన పునాది అంటారు. ఆ స్థిరమైన పునాది వాడు ఏం చేస్తాడంటే సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తాడు. వినివాడు కూడా సత్యవాక్యాన్ని సరిగా విభజించి వినగలుగుతాడు ప్రియులారా. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటే అదే. అంటే కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం. కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం తెలియడమే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. దాన్నే సత్యవాక్యాన్ని సరిగా విభజించుట అంటారు ప్రియులారా. దానికి మూలం ఏంటంటే స్థిరమైన పునాది. అర్థమైందా? స్థిరమైన పునాది అంటే ఏంటి? సత్యవాక్యాన్ని సరిగా విభజించడం. చెప్పండి, స్థిరమైన పునాది అంటే ఏంటి? పిల్లలు చెప్పాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించటం. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటే ఏంటి అంటే కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం తెలియడం ప్రియులారా. మనం ఎప్పుడైతే కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం తెలుస్తుందో ఆటోమేటిక్గా సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించేవారం అవుతాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా కృపకు మూలము ఆత్మ చేతే నడిపింపబడతాం. ఎందుకంటే ఆత్మ చెప్పు సంగతులు సత్యం ప్రియులారా. మనం ఇంకా ముందుకు వెళ్ళలేదు, కానీ ముందు ఇక్కడే నిలబడదాం. ముందు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలంటే స్థిరమైన పునాది ఉండాలి. ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ఏంటంటే కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం తెలియాలి ప్రియులారా. అలా తెలియడం ద్వారా మనం ఏమవుతుందంటే సత్యవాక్యం మన దగ్గరకు ఖచ్చితంగా వస్తుంది కదా. దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం విన్నప్పుడు మన హృదయం ఏమవుతుంది? దేవుడు మర్మమైన క్రీస్తు, కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టు దేవుడు మర్మమైన క్రీస్తు మనకు స్పష్టంగా బయలుపరచబడతాడు. తద్వారా మన హృదయాలు ఆదరింపబడతాయి. హృదయాలు ఎప్పుడైతే ఆదరింపబడుతున్నాయో మనకొక నిరీక్షణ వస్తుంది. ఏంటంటే మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్నామని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం గమనించండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం.
కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా మీ కొరకు తర్వాత ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. చాలు చాలు. ఎప్పుడైతే సత్యవాక్యాన్ని మనం సరిగా విభజిస్తామో మనకు విశ్వాసవాక్యం మన యొద్దకు వస్తుంది. దేవుని కుమారమైన క్రీస్తు మనకు స్పష్టంగా బయలుపరచబడినప్పుడు హృదయాలు ఆదరింపబడతాయి. తద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనం ఆనందిస్తాం. ఖచ్చితంగా మనకి హృదయంలో సంతోషం కలుగుతుంది ప్రియులారా. మనకి హృదయంలో దుఃఖము, దాని నుంచి విడుదల పొందాలనే ఆకాంక్ష అవేమి ఉండవు. ఎందుకంటే మనకి విశ్వాస వాక్యము అది ముగించబడిన నుంచి, అంటే విశ్రాంతిలో నుంచి వెలువడుతుంది ప్రియులారా. ఒక విశ్వాస వాక్యం మనకి విడుదలవుతుందంటే అది విశ్రాంతిలో నుంచే, అంటే అది ముగించిన పని నుంచి మనకు అనుగ్రహింపబడుతుందని దాని అర్థం. ఎప్పుడైతే ముగించిన పనిని మనకు అనుగ్రహింపబడుతుందో ఇక ఏంటి, మనకి ఆ ముగించిన పనిలో నుంచి రావాల్సింది ఏంటి? ఇంక మనం ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు కదా. అవన్నీ మనం వాగ్దానాల ద్వారా పొందుకోవడమే ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రము ఒకవేళ వాగ్దానంగా దేవుడు అనుగ్రహిస్తే నెరవేర్చాల్సింది ఆయనే. కానీ ధర్మశాస్త్రం అనేది నీతిమంతునికి విధింపబడలేదు. ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇచ్చింది అయింది. ఇప్పుడు ధర్మశాస్త్రము సపోజ్ విశ్వాసం మూలంగా అయిందనుకో, మనం ఏం చెప్పొచ్చు? అల్నాడు అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని వాక్యం ఆయన దగ్గరకు రాగానే ఆయన ఏం చేశాడు? విశ్వాసాన్ని ఏం చేశాడమ్మా? నోటితో ఒప్పుకొని ఆమేన్ అన్నాడు. అంటే అది ఆయనకి నీతికి ఎంచబడిందని, అంటే అది క్రియల మూలమైంది కాదు కదా. మనం 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల్లో రోమిల రాసిన పత్రికలో చూస్తాం. అది క్రియల మూలమైంది కాదు కాబట్టి దేవుడు విశ్వాసం వెల్లడైన తోడనే విశ్వాసం మనం నమ్మిన వెంటనే దేవుడు మనకి అనుగ్రహించేది ఆ జీవితం, నీతిమంతుని జీవితం నీతిగా ఎంచబడిందని, అంటే కేవలం ఆమేన్ అన్నాడంట. అక్కడ మనకి హీబ్రూ భాషలో హెబ్రీలో ఆమేన్ అన్నాడని అక్కడ రాయబడింది. అంటే ధర్మశాస్త్రము ఆమేన్ అనడానికి లేదు, విశ్వాస వాక్యమే మనం వాగ్దానాల ద్వారా పొందుకుని ఆమేన్ అనగలం. అదే ధర్మశాస్త్రం ఖచ్చితంగా మనం ఏది తీసుకున్నా దాన్ని ఆచరించవలసిన నియమంగా ఉంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం ఆమేన్ అనలేం. అదే మనం విశ్వాసవాక్యాన్ని ఖచ్చితంగా మనం ఆమేన్ అని వాటిని విశ్వాసం ద్వారా పొందుకున్న వారమై ఉన్నాము ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది మనకి నియమించబడలేదని, అది కొట్టివేయబడిందని, దాని ద్వారా మనం మృతులమయ్యామని, ఇవన్నీ తెలిసిన మానవుడు మరలా దాస్యమని కాడికి ఎందుకు వెళ్తున్నాడంటే ధర్మశాస్త్రము బోధ ఏదైతే ఉందో అది దుర్బోధ అన్నాడు కదా. అది దుష్టత్వాన్ని పుట్టిస్తుంది. ఆ దుష్టుడు జనకుడు ఎవరు? సాతానుడే కదా. సాతానుడు కల్పించే ఆ ధర్మ విరోధ సంబంధమైన కార్యం ప్రియులారా. తెస్సలోనికీ 2వ పత్రికలో 2వ అధ్యాయం మనం 9-10 వచనాల్లో అది ఉంటుంది. ధర్మ విరోధ సంబంధమైనది ఏదో అది కార్యాన్ని ఇప్పటికే జరిగిస్తుంది. అంటే క్రీస్తు విరోధి రాకముందే క్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది? క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది ప్రియులారా. కాబట్టి మనకు ధర్మశాస్త్ర బోధ ఏంటో, సత్యమైన బోధ ఏంటో మనం సరిగా విభజించుకొని మనము దాని ద్వారా జీవించని పక్షంలో మొదట మనం కాపాడబడలేం, మనం భద్రపరచబడలేం, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేం, దేవుని శక్తి చేత కాపాడబడలేం. ఎందుకంటే మన యొక్క శక్తి, దేవుని శక్తి దేని ద్వారా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారం సువార్త ద్వారానే మనకి దేవుని నీతి ఏదైతే బయలుపరచబడిందో విశ్వాసం మూలముగా జీవించడం ద్వారా అంతకంతకు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే దేవుని శక్తి దాని ద్వారా వస్తుంది ప్రియులారా. కాబట్టి స్థిరమైన పునాది మనకి అవసరమై ఉన్నది. ఆ స్థిరమైన పునాది మీద నిలబడాలంటే సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించాలి. సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించాలంటే మొదట ధర్మశాస్త్రానికి కృప యొక్క వ్యత్యాసం మనం తెలియాలి. వ్యత్యాసం తెలియని పక్షంలో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం?
ఏది ధర్మశాస్త్ర బోధో, ఏది కృప అనుసరించిన సత్యవాక్యం అనేది మనం, సువార్త సత్యం అనేది మనం తెలుసుకోలేం ప్రియులారా. దాన్ని బట్టే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో గాలికి కొట్టు ఇటు అటు కొట్టే తరంగాల వలె మేఘాల వలె మనం ఏం చేస్తున్నాం? ఊగిసలాడుతున్నాం. అలాంటి పరిస్థితి ఎవరైనా సరే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రీతికి పాత్రముగా కానీ లేకపోతే హృదయానికి హత్తుకున్నట్టే బోధిస్తాడు సాతానుడు కూడా. నువ్వు నిజంగానే ఈ పని చేస్తే నీకు ఇది కలుగుతుంది అలాగనే బోధిస్తాడు. కానీ అది విశ్వాస వాక్యమేనా లేకపోతే నన్ను చేయమంటున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అది వాగ్దానపూర్వకంగా ఉందా లేకపోతే నేనేదైనా చేస్తే అది పొందుకోగలనా వాడిగా ఉన్నానా అనేది, అది నాకు స్వనీతికి సంబంధించిందా సత్కార్యానికి సంబంధించిందా అనేది మనం ఆలోచించాలి ప్రియులారు. కాబట్టి స్థిరమైన పునాది అంటే ఏంటి? ఇది మీ చేత చెప్పించే నోటితో నేను ముగిస్తాను ప్రియులారు. స్థిరమైన పునాది అంటే ఏంటి? సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ప్రియులారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటే కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం తెలియాలి ప్రియులారు. ఇప్పుడు ఈ కృపకి ధర్మశాస్త్రానికి మనకి వ్యత్యాసం తెలిస్తే మనం వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మనం సరిగా విభజిస్తున్నామా లేకపోతే ఉపదేశించేవాడు సరిగా ఉపదేశిస్తున్నాడా అనే జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా మనమేమో స్థిరమైన పునాది మీద నిలబడుతున్నాం. తద్వారా ఏం జరుగుతుంది? విశ్వాసి దేవుని శక్తి చేత కాపాడబడతాడు. ఆ కాపాడబడేది మనకి క్రియారూపంగా ఎలా తెలుస్తుందంటే మనకు ఆనందం ఉంటుంది. మనకి ఎప్పుడు ఆనందం ఉంటుందంటే దీని ద్వారానే ప్రియులారు. వాక్యం ద్వారా మనిషి ఆదరింపబడినప్పుడు మాత్రమే, దేవుడు హృదయాలను ఆదరించినప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుంది. మానవుడు సంతోషంగా, విశ్వాసి సంతోషంగా లేడు, సంతోషాన్ని అనుభవించట్లేదని అంటే విశ్వాస వాక్యం రావట్లేదు. చాలామంది అనుకుంటారు కృప విషయమైన ఏర్పాటు నాకు గ్రహింపయింది, నాకు ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం తెలిసింది, స్థిరమైన పునాది మీద ఉన్నానని అంటాడు కానీ విశ్వాస వాక్యం రాదు. ఎందుకంటే తాను తెలియకుండానే ఏం చేస్తున్నాడు? సహవాసానికి దూరం అవుతున్నాడు. అంటే జీవింపచే శక్తి గల ఆ ప్రయోజనాన్ని అతను అనుభవించట్లేదు. ఎప్పుడు అనుభవిస్తాడు ప్రియులారా? ఒకసారి వాక్యం వచ్చింది, మరి వాక్యం వచ్చిన వెంటనే వాక్యం ద్వారా ప్రవర్తిస్తే కదా మనం వచ్చేది, అవునా కదా? ఆవలింతలు వస్తున్నాయి. వాక్యం ద్వారా మనసు పెడితే ఆవలింతలు రావు. చూడండి, యాకోబు రాసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 'పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ఎవడైనాను వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో క్రియ చేయవాడై ఉండి ఎవరు ధన్యులవుతారు? పైన 23వ వచనంలో మనం ఖచ్చితంగా చాలామంది ధర్మశాస్త్ర బోధకులు కూడా ఇదే చెప్తారు. ఏమంటారంటే, నీ దగ్గరకు వాక్యం వస్తుంది, వాక్య ప్రకారం నువ్వు విని దానిలాగా ప్రవర్తిస్తున్నావా అంటాడు. మరి ప్రవర్తించడానికి సీక్రెట్ కూడా చెప్పాలిగా. ప్రవర్తించడానికి సీక్రెట్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి అనే విషయం అర్థం అవ్వాలి. ఇది అర్థం అవుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధలో స్వాతంత్రం ఏడుంది, విడుదల ఏడుంది? ధర్మశాస్త్రము నోరు మూసివేస్తుంది, విడుదల లేదు, స్వాతంత్రం నోటితో ఒప్పుకునేది లేదు. విశ్వాస వాక్యంలో మాత్రమే మనకేముంది? విడుదల ఉంది, విమోచన ఉంది. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడిన నీతి కారణమగు నియమాన్ని కలిగి ఉంటాడు మానవుడు, అంటే విశ్వాసి. ఆ స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం అంటే అదే
సువార్త సత్యం ప్రియులారా. అది సువార్త సత్యం అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అదే ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం కనుగొనే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో ఉంటే ఆ వాక్యాన్ని విశ్వాస వాక్యం ద్వారా పొందుకుంటాడు. పొందుకున్నవాడు ఆ చేసే క్రియల్లో ధన్యుడవుతాడు ప్రియులారా. అలా కాకుండా ఊరికే నాకు ఒక వాక్యం వచ్చింది అని అంటే ధర్మశాస్త్ర బోధ వచ్చింది అనుకుందాం, అది కూడా వాక్యమే కదా. ధర్మశాస్త్ర బోధ వాస్తవంగా వాక్యం కాదు, మనం విన్నప్పుడు వాక్యంగానే మనం తీసుకున్నాం అనుకోండి. దాంట్లో తేరు చూసే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణమైన నియమాలను తేరు చూసేది ఉందా? అక్కడ ఉంటుందా? అర్థమవుతుందా మీకు? స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమం అంటే ధర్మశాస్త్రం నుంచి విడుదలై అది సువార్త సత్యమే ప్రియులారా. దాని నుంచి తేరు చూసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేనప్పుడు అతడు ఎలా ధన్యుడవుతాడు? ఆ క్రియల్లో ఎలా సఫలుడవుతాడు? వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు ఎలాగుంటాడు? ఖచ్చితంగా ఉండలేడు ప్రియులారా. వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నాడంటే అతను సంతోషంగా ఉండాలి. నువ్వు పొందుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటావు, ఆటోమేటిక్గా నీకు సంతోషం అయితే కలగదు. నీకు ప్రయత్నం అనేది ఒకదాంతో ఆగిపోదు కదా. ధర్మశాస్త్రం విషయంలో నువ్వు ఒకటి పొందుకున్నావన్న అనుభవం కలిగి ఉన్నవాడివైతే అది రూఢిగా నిత్యమైంది అనేది నువ్వు విశ్వసించలేవు. ఎందుకంటే ఇంకో విషయంలో నువ్వు యొక్క పరితాపం చెందుతూ ఉంటావు. ఆటోమేటిక్గా హృదయంలో సంతోషం ఉండదు. ఈ స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో క్రియలో ధన్యత పొందాలంటే ఆ క్రియ వాక్యం ద్వారా ప్రవర్తించే పరిస్థితి మనలో కలగాలి. అది విశ్వాస వాక్యం ద్వారా కలుగుతుంది. ఎందుకంటే మనము కృపచేత రక్షింపబడిన మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టు 10వ వచనంలో ఏముంది? ముందుగా సిద్ధపరిచిన సత్కార్యాల్లో మనం పాల్గొంటాం. ఆ సత్కార్యం మనలో జరుగుతూనే కదా దేవుడు మనకి ఇంకొక కార్యం ఇచ్చేది. ఆ కార్యం జరగని పక్షంలో మనకేమో కలుగుతుంది? సంతోషం ఉండదు. మనం జరిగించే కార్యము ద్వారా అంటే దేవుడు నీకు అనుగ్రహించే కృప ద్వారా నీతిని పొందుకోలేని పక్షంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో నీతి ద్వారా మనకి ఏమో కలుగుతుంది? కృప. 21వ వచనం. కృప ద్వారా నీతిని పొందుకున్న మనం నీతి ద్వారా కృపను పొందుకోవాలి. అంటే కృప వెంబడి కృప. ఇప్పుడు చదువుకున్నాం కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో. ఏదైతే నువ్వు కృపను పొందుకున్నావో కృప వెంబడిని కృపను పొందుకోవాలంటే విశ్వాస వాక్యమే రావాలి. నువ్వు విశ్వాస మూలంగానే జీవించాలి. స్థిరమైన పునాది మీదే నువ్వు కట్టబడాలి. అప్పుడే నువ్వు ఇంటి వల్లే కట్టబడతావు. ఇంటి వట్టే కట్టబడుతున్నప్పుడు నువ్వు విశ్వాస మూలముగా జీవితంలో అంతకంతకు విశ్వాసాన్ని దేవుని శక్తి చేత కాపాడబడే విశ్వాసాన్ని నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వు భద్రపరచబడతావు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆటోమేటిక్గా నీ యొక్క జీవితం సంతోషంతో ముందుకు సాగుతూ ఉంటుంది ప్రియులారా. అలా సంతోషంగా దేవుని వాక్యమందు లేకపోతే యెహోవా యందు ఆనందించడం వల్ల మనం ఏం పొందుతాం? గుర్తుందా వాక్యం మీకు? యెహోవా యందు ఆనందించడం వల్ల మనం ఏం పొందుతాం? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. నాలుగు 401వ పేజీ. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం అంటే 407వ పేజీ. చదవండి ఆయన. 10వ వచనం చివర మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన యెహోవా యందు ఆనందించటం వల్ల ఏం పొందుతాం? బలం పొందుతాం ప్రియులారా. యెహోవా యందు ఆనందించటం వల్ల బలం పొందే వాళ్ళము ఎప్పుడవుతాం? మనం సంతోషంగా ఉన్నప్పుడు బలం పొందుతాం అంటున్నాం. ఎప్పుడు సంతోషంగా ఉంటాం? ఇందాక చెప్పాను కదా, దేవుని శక్తి చేత కాపాడబడుతున్నప్పుడు. దేవుని శక్తి చేత ఎప్పుడు కాపాడబడతాం?
రావాలి. సైక్లింగ్ వస్తే మనకు గుర్తుండదు. దేవుని శక్తి చేత ఎప్పుడు కాపాడబడతా ఉంటే స్థిరమైన పునాది మీద ఉన్నప్పుడు. స్థిరమైన పునాది అంటే ఏంటి? సత్యవాక్యాన్ని సరిగా విభజించడం. సత్యవాక్యాన్ని సరిగా ఎప్పుడు విభజిస్తాం? కృపకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం తెలిసినప్పుడు. మన బలం పొందిన మనం ఏం చేస్తాం? ఊరుకుంటామా? బలం పొందిన మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకు బలం కలిగింది, ఆ బలాన్ని మనం వినియోగించుకోకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? అవునా కదా? దానియేలు గ్రంథం 11:32 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 11 హెచ్కేలు పక్కన ఉంటుంది. 32 ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని వశపరుచుకును. ఇక్కడ నుంచి చదవండి. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ప్రియులారా, చెప్పండి, యెహోవా యందు ఆనందించడం వల్ల ఏం కలుగుతుంది? మనకి బలం కలుగుతుంది. బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు చేయడం ద్వారా ఏం కలుగుతుంది? మరి గొప్ప కార్యాలు చేయడం ద్వారా అంటే మన సత్కార్యాలు దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చెప్పిన రీతిగా దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన సత్కార్యాలు అవి. ప్రియులారా, ఆ గొప్ప కార్యాల వల్ల ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? మత్తయి సువార్త 5:16 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:16. మహిమపరచునట్లు ఏదైతే మనకి దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఆ సువార్త ప్రకాశము ఏదైతే ఉందో ఆ సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించడం ద్వారా ఏమవుతుంది? మనం మన కోసం సిద్ధపరిచిన ఆ సత్కార్యాల్లో విరివిగా పాల్గొని మనం బలంతో ఆ కార్యాలు చేయడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, కాబట్టి ఆ సువార్త ప్రకాశం అనేది అదే స్థిరమైన పునాది. సువార్త సత్యం. ప్రియులారా, మానవుడు సువార్త ద్వారా విశ్వాసంలోనికి రాగలిగాడు. ఆ విశ్వాసం నీతిని, దేవుని నీతిని అనుగ్రహించింది. ఆ దేవుని నీతి ద్వారా మళ్ళా కృపను పొందుకొని మానవుడు శక్తి చేత కాపాడబడే జీవితాన్ని దేవుడు సువార్త ద్వారానే అనుగ్రహించాడు. ప్రియులారా, కాబట్టి ఆ సువార్త ప్రకాశం మన మీద వెలుగు ప్రకాశిస్తున్న కొలది మనం ఏం చేస్తామంటే గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు చేస్తున్నామనంటే దేవుడు ఆటోమేటిక్గా ఆనందిస్తాడు. మాత్రమే కాదు, మనుషుల మధ్య కూడా ఆయన మహిమని మనం ప్రదర్శిస్తాం. ప్రియులారా, కాబట్టి దేవునికి మహిమ రావాలంటే మొట్టమొదట విశ్వాస చేయాల్సింది ఏంటి? ప్రియులారా, చెప్పండి. మనం జీవించాలి. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రం ఉందా? చెప్పండి. ధర్మశాస్త్ర బోధకు ఉందా? చెప్పాలి. ఒకసారి అది కూడా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3:21 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:21. అలా అనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా చదువు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపునట్లు. లేఖనం అంటే అక్కడ ధర్మశాస్త్రం. ప్రియులారా, ఏదైతే ఆ లేఖనం ఉందో దేవుడు అది నీతి ధర్మశాస్త్రం వలన కలిగేది కాదు. అది అందరినీ పాపంలో బంధించేది, తీర్పు కారణమవుతుంది. అది శిక్షావిధి కారణము పరిచర్య అని చెప్పేసి ఆ ధర్మశాస్త్ర బోధని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:3 చెప్తున్నాడు. 5వ. అది రాతి పలికల మీద చెక్కబడిన పరిచర్య అది. ప్రియులారా, అక్కడ అక్షరం వచ్చినప్పుడు
నిర్గమకాండం 32వ అధ్యాయం 29లో ఎంతమంది చనిపోయారు? 3000 మంది చనిపోయారు. అదే ఆత్మ వచ్చినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా, ఎంతమంది చేర్చబడ్డారమ్మా? 3000 మంది చేర్చబడ్డారు. అందుకనే అక్కడ ఆ వచ్చిన భాగాన్ని చూపిస్తూ అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రము మనిషిని ఏం చేస్తుంది? శిక్షావిధికి గురి చేస్తుంది ప్రియులారా, అంటే చంపేదే. లా ఎప్పుడు డెత్నే చూపిస్తుంది. అదే గ్రేస్ అనేది ఎప్పుడు ఏం చేస్తుంది? లైఫ్ని చూపిస్తుంది ప్రియులారా. మనం జీవిస్తున్నామని అంటే కృప ద్వారానే. మనకి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడంటే, కృప వెంబడి కృపని అనుగ్రహిస్తున్నాడంటే మనం జీవించడం ద్వారా ప్రియులారా. మనం జీవించే జీవితము అది విశ్వాస వాక్యం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్పండి ఎవరైనా చూడకుండా తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తుని గురించి బోధ వలన కలుగును. ఆ క్రీస్తు మాట ఏంటి? అది విశ్వాసవాక్యం అయి ఉంటేనే కదా. క్రీస్తు బోధ కాని బోధ ఇంకోటి వస్తే ఆటోమేటిక్గా అక్కడ నీకు జీవింపచే పరిచర్య ఉండదు, నీతి కారణముగా పరిచర్య ఉండదు, శిక్షావిధి కారణముగా పరిచయం ఉంటుంది, అది మరణ కారణముగా పరిచర్య ప్రియులరా. కాబట్టి ఈ ముసుగు లేని వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రాన్నే బోధించడానికి రెడీ అవుతున్నారు. ఎందుకనంటే ధర్మశాస్త్రం నీతిమంతుడికి నియమించబడలేదనే జ్ఞానము వాళ్ళకి ఇంకా బయలుపరచలేదు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళలో సత్యము లేదు అంటున్నాడు దేవుడు. ఇంకా వారు చీకట్లోనే ఉన్నారు, వారు మరణంలోనే ఉన్నారు. మరణం నుంచి జీవంలోనికి దాటారనే జ్ఞానం దేవుడు అనుగ్రహించిన అడే వాళ్ళకేమొస్తుందనంటే జీవింపజే పరిస్థితి వాళ్ళ హృదయంలో కలుగుతుంది. మొదట సంతోషం ఉండాలి. సంతోషం ఉంటే ఆటోమేటిక్గా అన్నిటికీ, ఆరోగ్యానికి కారణము కేవలం ఆరోగ్యం శరీర విషయంలోనే కాదు, ఆత్మ విషయంలో కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది ప్రియులారు. మనకు అలాంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందనంటే మనం స్థిరమైన పునాది మీద నిలబడ్డామా లేదా మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రియులారు. మనం చెక్ చేసుకునే ఆ స్థిరమైన పునాది అది సువార్త సత్యం. ఆ సువార్త సత్యం గురించి మరింత మనకు దేవుడు బయలుపరచబడాలంటే ఆయన వాక్యాన్ని మనం సంతోషించగలగాలి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు నేను ముగిస్తాను ప్రియులు. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వాక్యాన్ని ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? వినడానికి సిద్ధపరచుకోవట్లా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు మరి ధర్మశాస్త్ర బోధ ఉంటే ఇంకో దాంట్లో సంతోషం ఏమొస్తుంది ప్రియులారా? దుఃఖమే కదా. దుఃఖంతో ఏం చేస్తాం? ప్రలాపిస్తూ ఉంటాం. ప్రార్థన దేవుడు వింటాడా? విశ్వాసం ద్వారా మనం మాట్లాడి ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? మనకు అందిన ఏదైతే ఆ విశ్వాస బోధ ఉంటుందో దాని ద్వారా మనం జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాక్యాన్ని, దేవుడు విశ్వాస వాక్యాన్ని అంటే కృప విషయమైన ఏర్పాటు చాలామందికి అర్థమవుతుంది. నేను కృప ద్వారా రక్షింపబడ్డాను, నేను విశ్వాసం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో ట్రై చేయరు. ఏదైనా సరే ప్రభువు ద్వారా పొందుకుందామనే ఆలోచనలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం వినరు. వాక్యం వినకపోవడం ద్వారా వాళ్ళ విశ్వాస వాక్యాన్ని వాళ్ళు పొందుకోవడం ద్వారా వాళ్ళు జీవించలేరు ప్రియులారు. కాబట్టి ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఏర్పాటు, కృప విషయమైన ఏర్పాటు అర్థమైన వాళ్ళు ఆ మర్మాన్ని కూడా అన్వేషించాలి. ఆ మర్మాన్ని అన్వేషిస్తున్నప్పుడే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. అది సంతోషంతో మనం అంగీకరించి
హృదయంలో విశ్వసిస్తే నోటి ద్వారా మనం ఒప్పుకుంటాం. ఏదైతే దేవుడు వాగ్దానం ద్వారా మనకు అనుగ్రహించిన ఆ విశ్వాస వాక్యం ఏముందో ఆ విశ్వాసం మూలముగా జీవించే వాక్య ప్రమాణము అది వాగ్దానం అవుతుంది. ఆ వాగ్దానం ద్వారా ఎప్పుడైతే వాగ్దానం ఎప్పుడు వస్తుంది ప్రియులారా? దేవుని మాట ద్వారా వస్తుంది. దేవుని మాట ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 3వ అధ్యాయం గలతీ రాసిన పత్రికలో, ఆయన వాగ్దానం ద్వారా విశ్వాసము వాగ్దానం ద్వారా పొందుకున్నాడు కాబట్టి అది నీతికి ఎంచబడింది. మన యొక్క జీవితం కూడా మనం వాగ్దానం ద్వారా పొందుకుంటే దేవుడు మనకి నీతిని అనుగ్రహిస్తాడు. ఆ నీతి ద్వారా మనకి కృప అనుగ్రహించబడుతుంది. కృప ద్వారా ఏమొస్తుంది? గ్రేస్ అంటే ఏంటి? మన హృదయంలో సంతోషమిచ్చే వాక్యము, మన హృదయాన్ని జీవింపచేసే వాక్యం ప్రియులారా. అది జీవింపజేస్తున్నానంటే నేను క్రీస్తులో ఎదుగుతున్నానంటే దానికి అర్థం ఏమిటంటే నువ్వు సత్కార్యాల్లో పాల్గొంటావు. నీ జీవితంలో అంటే నీ యొక్క శారీరక సంబంధమైన విషయాలు, ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే అన్ని విషయాల్లో ప్రియులారా, ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, సంఘంలో కానీ, అన్ని విషయాల్లో నువ్వేం చేస్తుంటావు? ముందుకు పరిగెడుతూ ఉంటావు. సత్కార్యాల్లో విలుగా పాల్గొంటుంటావు. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ప్రియులారా. అలా కాకుండా స్వనీతితో నువ్వు ఏర్పాటు చేసుకొని నేను ఇది చేస్తాను, ఇది చేసిన ద్వారా దేవునికి నాకు మహిమ వస్తుంది, అందరూ నన్ను మెచ్చుకుంటారనే జ్ఞానంతో మనం ప్రయత్నంలో ఉంటే ప్రయత్నంలో విఫలం అయిపోతాం ప్రియులారా. ధన్యుడు అవ్వాలంటే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణమైన నియమాన్ని తొంగి చూడాల్సిందే. తొంగి చూడేది విశ్వాస వాక్యంలోనే ప్రియులారా. వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండాలని అంటే దానికి మూలం ఏంటి? వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే విశ్వాస వాక్యం ఏంటనేది మనకు అర్థం అవ్వాలి. సత్యవాక్యం అంటే అర్థం అవ్వాలి. అది ఎలా విభజించాలో అర్థం అవ్వాలి. ఆ విభజించే జ్ఞానం అంటే ధర్మశాస్త్రానికి కృపకి ఉన్న వ్యత్యాసం తెలియాలి. దాన్నే మనం స్థిరమైన పునాది అన్నాం ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రము బోధ అది సాతాను ఆయుధం ప్రియులారా. సాతాను ఆయుధంతో మనం ఎలా జీవించగలవరని చెప్పండి. సాతాను మనిషిని ఏం చేస్తుందంటే బాగా ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు మనం చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నామని అనుకుంటాం. ఎంత నువ్వు ఎనర్జెటిక్గా పైకి లేసావో అంత కుప్పకూలిపోతావు. అప్పుడు నిన్ను మనిషి ఆ పేతురులాగా మళ్ళీ దేవుడు పైకెత్తే పరిస్థితి అయితే సాతాను అనుకోండి అది వికిలి నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే వాడికి అవకాశం లేని అవకాశాన్ని నీ ద్వారా తీర్చుకుందామని చూస్తుంటుంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మానవుని యొక్క జీవితము ఆయన చేతుల్లో ఉందని, ఆయన యొక్క విశ్వాస వాక్యం ద్వారానే నడుస్తుందనే జ్ఞానం మనకి రావాలి ప్రియులారా. చెప్తారా కంటిన్యూ అది సీక్వెన్స్ చెప్తారా? నేను ఒకసారి చెప్తాను, చెప్పండి. స్థిరమైన పునాది అంటే ఏంటి? సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. సత్యవాక్యాన్ని సరిగా ఎప్పుడు విభజిస్తాం? ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం తెలిసినప్పుడు. సరే, ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ద్వారా ఆ సత్యవాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏం చేయబడతాం? దేవుని శక్తి చేత కాపాడబడతాం. దేవుని శక్తి చేత కాపాడబడ్డాం అంటే దాని అర్థం ఏంటి? మన హృదయాలకి లేకపోతే మన జీవితాల్లో మనకి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మనం దేవుని ఎందుకు సంతోషిస్తున్నామని అంటే మనం ఏం చేస్తాం? నీరసించిపోతామా? బలం పొందుతాం. బలం పొందామనంటే బలం పొందితే ఏం చేస్తాం? గొప్ప కార్యాలు చేస్తాం ప్రియులారా. గొప్ప కార్యాలు చేయడం ద్వారా అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో మనం పాలు పొందడం ద్వారా ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది ప్రియులారా. కాబట్టి మన స్థిరమైన పునాది ఆ సత్యవాక్యం సరిగా విభజించేదాన్ని. ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజించే గ్రహింపుని ఏమన్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి, ముగిస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత ఆ వచనం నుంచి మనం కంటిన్యూ అవుదాం ప్రియులారా. సత్యవాక్యాన్ని సరిగా విభజించు అనే పరిస్థితిని ఏమంటారు? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
ఉమ్, ఉమ్, ప్రేమను అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. చాలు, ఇక్కడ మనకి ఆ లింకు వచనాలు కాదు కానీ దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే వారి హృదయాల్లో ఆదరణ పొందడానికి ముందేం కలగాలి? వారి ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలగాలి. అంటే గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం, గ్రహింపు విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? ఐశ్వర్యం కలిగి ఉండాలి. అంటే గ్రహింపు సంపూర్ణంగా తెలుసుకున్న వారమై ఉండాలి. దాంట్లో నుంచే మనకి ప్రేమ యందు అతకబడే విషయాన్ని మనం గ్రహించగలవారం అవుతాం ప్రియులారా. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటే ఏంటి? అదే దేవుని మరమైన క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకోండి, మన హృదయాలు ఆదరింపబడుతున్నాయంటే సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించడం అనే ఇప్పుడు వాక్యం చదువుకున్నాం కదా. మనం ఇప్పుడు ధ్యానించిందంతా అదే. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ద్వారా మనం సంతోషం కలుగుతాం, సంతోషం కలిగి ఆ బలం పొందుతాం, బలం పొంది దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తాం. ఈ గొప్ప కార్యాలు చేయాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలంటే గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం మనం పొందుకోవాలి ప్రియులారా. ఆ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మీరు ధ్యానించండి. నేను ఇప్పుడు ధర్మశాస్త్రంకి కృపకి అంటే కృప విషయమైన దాని ఇంకా నేను కృప ఏం చేస్తుందని చెప్పలేదు కానీ ధర్మశాస్త్రం మనం ముందుగా ఎరిగితే ముందు ధర్మశాస్త్ర బోధ అనేది మనం ముందు ఎరగగలుగుతాం. కాబట్టి ఆ సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించుకోగలుగుతామని మనం ఈ యొక్క వాక్యాన్ని ఆ కూలంకషంగా చెప్పడం జరిగింది ప్రియులారా. అంటే ఇప్పుడు మనం ఒక వాక్యం ఇది ధర్మశాస్త్ర బోధ అని తెలుస్తుందని అంటే నువ్వేం చేయాలో చెప్తూ ఉంటాడు. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్తాడంటే నీ మీద కాడి మోపుతూ ఉంటాడు. ఇది నువ్వు చేయి అప్పుడే నీకు ఇది కలుగుతుందని చెప్తూ ఉంటాడు. అంతేగాని నీకు వాగ్దానం ద్వారా నువ్వు పొందుకొని అది విశ్వాసం ద్వారా నీవు ఆ వాగ్దానం స్వతంత్రించుకునే విశ్వాసం ఆమెన్ అనేదిగా ఉండదు ప్రియులారా. నువ్వు ఒక విషయాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా వింటున్నా, అతను ఎంత నిబద్ధతతో నీకు ప్రకటిస్తున్నా కానీ అది శిక్షావిధి కారణముకు పరిచర్య, మరణకారణముకు పరిచర్య, ప్లస్ ఇంకోటి ఏంటంటే అది చేసే పరిచర్య, అది స్వనీతికి సంబంధమైనదై అది ధర్మశాస్త్ర బోధ అయితే ఆటోమేటిక్గా దాన్ని నువ్వు ఆమెను చెప్పలేవు, నీకు సంతోషం కలగదు. ముఖ్యంగా నువ్వు తద్వారా బలాన్ని అంటే ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోలేవు. మనం కార్యాలు చేస్తున్నామనంటే ఆటోమేటిక్గా ఆ గ్రహింపు అనేది మనకు కలగాలి. నేను చేసే కార్యం అది స్వనీతి క్రియ, సత్కార్యం అనేది తెలియాలి ప్రియులారా. కాబట్టి అటు గ్రహింపుని దేవుడు మనకి అటు గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని దేవుడు మనకు కలగజేయగాక. చిన్న ప్రార్థన చేస్తాను, బిగింపు ప్రార్థన మరి ఒకరు సోదరుడు చేస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగలైన జీవాధిపతి యేసుక్రీస్తు, రాత్రికాల సమయంలో మీరు ఉత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నాయన. మరి విశ్వాస వాక్యాన్ని హృదయంలో హత్తుకొనివ్వండి. వాక్యాన్ని ఎవరైతే హత్తుకుంటారో వారు సంతోషంతో అంగీకరిస్తారో, తద్వారా బలం పొందుకొని గొప్ప కార్యాలు చేసి నీకు మహిమ కలుగులాగా మీరు కృప చూపించమని, ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసాన్ని తెలుసుకున్న సత్యవాక్యాన్ని సరిగా విభజించే జ్ఞానాన్ని, స్థిరమైన పునాది మీద నిలబడే జ్ఞానాన్ని మాత్రమే కాదు ప్రభువా, మరి మేము దేవుని మరమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని నీ చేత, నీ యొక్క శక్తి చేత కాపాడబడే జీవితాన్ని, ఆ భద్రపరిచే జీవితం మేము స్వాస్థ్యాన్ని పొందుకునడానికి కారణమవడానికి మీరు కృప చూపించమని, విశ్వాసులైన మా అందరి హృదయాల్లో మరి మీరు అటు విశ్వాస వాక్యాన్ని, సువార్త సత్య వాక్యాన్ని నాయన మరి మేము ఏ రీతిగా నాయన మరి జ్ఞానము కలిగి, గ్రహింపు కలిగి మేము పొందుకోవాలా, ఆ యొక్క గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి హృదయాన్ని తాకమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థన చేయుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్.